హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి. ఇవాళ ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేనండి మకానా రెసిపీ. మకానా పౌడర్ అనమాట. ఇది మనం పాలల్లో కలుపుకొని తాగే పౌడర్ అనమాట. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు రోజు పాలల్లో ఇది 1 స్పూన్ వేసుకొని కలుపుకొని తాగితే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. మన బాడీని బలంగా తయారు చేస్తుంది. వెయిట్ లాస్‌కి యూజ్ అవుతుంది. ఐరన్ డెఫిషియన్సీని తగ్గిస్తుంది. అలాగే పెయిన్ కిల్లర్‌లాగా కూడా బాగా పనిచేస్తుంది. మనకి నొప్పులు అవి వస్తాయి కదా! అవి కూడా బాగా తగ్గిపోతాయన్నమాట. అలాగే దీన్ని ఏ టైంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా మీరు ఒక్కసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. దీనికోసం అయితే నేను ఒక 100 గ్రామ్స్ మకానా తీసుకున్నాను. దీన్నే మనం తామర గింజలు అని కూడా అంటామన్నమాట. వీటినే మనం ఫాక్స్ నట్స్ అని, లోటస్ సీడ్స్ అని, పూల్ మకానా అని ఇలా చాలా రకాలుగా పిలుస్తామన్నమాట. వీటిని ఒక 100 గ్రామ్స్ తీసుకున్నానండి. వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఉండే మాయిస్ట్ అంతా పోయి మనకి మకానా క్రిస్పీగా అవుతాయన్నమాట. ఈ మకానాలో మనకి కాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్ పుష్కలంగా దొరుకుతాయండి. ఇది మన హెయిర్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. చేతులు, కాళ్ళల్లో చాలా మందికి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందండి. ఆ బర్నింగ్ సెన్సేషన్‌ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అలాగే స్ట్రెస్‌ని తగ్గించి మనకి మంచి స్లీప్‌నిస్తుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి. మనకి వెయిట్ లాస్ జర్నీలో కూడా చాలా మంచిగా యూజ్ అవుతాయి. అలా మకానాని ఒక 4 మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత మనం బాదం యాడ్ చేసుకున్నామండి. ఇది ఒక 90 గ్రామ్స్ వేసుకున్నాను. మకానాని 100 గ్రామ్స్ వేసుకుంటే ఇది 90 గ్రామ్స్ తీసుకున్నాను. ఇందులో కూడా మనకి విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బోన్స్‌ని స్ట్రెంథెన్ చేస్తాయండి. బ్లడ్ షుగర్స్‌ని కూడా కంట్రోల్ చేస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేస్తాయి. ఈ బాదం మన హార్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. అంతే కాదండి బ్రెయిన్‌కి, హెయిర్‌కి, స్కిన్‌కి కూడా చాలా చాలా మంచిదనమాట. ఇలా మనం 3-4 మినిట్స్ మంచిగా ఈ మాయిస్ట్ అంతా పోయే వరకు ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని తీసి ఒక కప్‌లోకి వేసేసుకుంటున్నాను. ఇది మనం కొద్దిగా కూల్ అవ్వనివ్వాలి. మనం బ్లెండ్ చేసుకుంటున్నాం కదా అన్నిటిని. సో, ఈలోపు ఇది కూల్ అవుతుంది. మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్‌ని ఫ్రై చేసేసుకుందాము. దీనికోసం నేను తర్వాత ఇంగ్రీడియంట్‌గా డ్రై జింజర్ తీసుకున్నానండి. అలాగే ఒక 4 స్పూన్ల వరకు నువ్వులు తీసుకున్నానండి. ఇంతే క్వాంటిటీలో ఒక 4 స్పూన్లు సోంపు తీసుకున్నాను. ఈ సోంపు కూడా మనకి చాలా మంచిది. ఇట్లా సోంపు కూడా వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అవ్వడానికి మనకి రఫ్లీ 1 మినిట్ పడుతుందండి. అంతే, అంతకంటే టైం పట్టదు. మంచి అరోమా వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనం డ్రై జింజర్ వేసుకున్నాం కదండీ! దీనివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పీరియడ్స్ వల్ల వచ్చే పెయిన్స్‌ని కూడా తగ్గిస్తుంది. స్టమక్ పెయిన్స్ కూడా తగ్గిస్తుంది. డైజెషన్ సమస్యలు ఏదైనా ఉంటే అవి కూడా తగ్గుతాయన్నమాట. అలాగే మనం సోంపు వేసుకున్నాం కదండీ! ఆ సోంపు వల్ల కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. అలాగే బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుంది. క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది. వెయిట్ లాస్ జర్నీలో కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. మనం నువ్వులు వేసుకున్నాం కదా! ఆ నువ్వుల వల్ల మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. లివర్‌ని, కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తుంది. అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో, దీనివల్ల మనకి చాలా మంచిదండి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ బి అండ్ విటమిన్ ఇ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. వీటి వల్ల మనకి డైజెషన్‌కి కానీ, బ్లడ్ సర్క్యులేషన్‌కి కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి కానీ, షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి కానీ, ఇవి చాలా మంచిగా యూజ్ అవుతాయండి. ఈ 3 ఇంగ్రీడియెంట్స్ మాత్రం మనకి డైజెషన్‌ని మాత్రం మంచిగా ఇంప్రూవ్ చేస్తాయి. చాలా మంచిది డైజెషన్‌కి. మనకి ఈ డైజెషన్ ఎప్పుడైతే మంచిగా ఇంప్రూవ్ అవుతుందో, మన హెల్త్ కూడా అంత మంచిగా ఇంప్రూవ్ అవుతుందనమాట. సో, నేనిట్లా
వీటన్నిటిని ఫ్రై చేసేసుకున్నాను. ఇది 1-1 ½ మినిట్ పడుతుంది. అంతేనండి. ఇట్లా మొత్తం ఫ్రై చేసేసుకొని వీటిని కూడా కాసేపు కూల్ అవ్వనిద్దాము. నేనైతే వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసిన వీటిని మనం ఒక ప్లేట్లోకి కన్వర్ట్ చేసేసుకొని దీన్ని కూడా కూల్ అవ్వనిద్దాము. కాసేపు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇంగ్రీడియంట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, డేట్స్ అండి. మనం నార్మల్ డేట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోకూడదు. ఎండు ఖర్జూరం మాత్రమే తీసుకోవాలి. ఇలా వాటి సీడ్స్ అన్నీ తీసేసి చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసి దీంట్లో వేసేసుకోవాలి. ఇది ఒక 30 సెకండ్స్ అట్లా వెచ్చపెడితే చాలండి. అంతకు మించి అయితే అవసరం లేదు. ఇవి మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి. వీటిల్లో కూడా ఎనర్జీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. న్యాచురల్ స్వీట్నర్గా కూడా పనిచేస్తుంది అనమాట. సో మనం ముందుగా ఈ మకానాని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, నేను ఎక్కువ తీసుకున్నాను. సో 2 టైమ్స్ వేసుకోవాల్సి వస్తుంది. నేను ఒకసారి జార్లో వేసేసుకొని నేను సాఫ్ట్గా ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా పౌడర్ వచ్చింది. నేను 2 స్టెప్స్గా 2 టైమ్స్ నేను ఇట్లా బ్లెండ్ చేసుకున్నాను. మకానా మొత్తం ఒక్కసారిగా పట్టదు కదండి. సో దానికోసం 2 సార్లు ఇట్లా బ్లెండ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాను. ఒక పెద్ద బౌల్ తీసుకోండి. తర్వాత ఈ మకానా పౌడర్ అంతా వేసేసాను అనమాట. ఇప్పుడు బాదం వేస్తున్నాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం కూడా వేసేసుకొని తర్వాత ఇందులో వేయాల్సిన డ్రై జింజర్ కూడా వేసేస్తున్నాను. అలాగే నువ్వులు, సోంపు ఈ 2 కూడా వేసేసి మనం దీన్ని కూడా సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసేసుకొని మిక్సింగ్ బౌల్లో ఆల్రెడీ మకానా పౌడర్ ఉన్నాం కదా, అందులోనే ఇది కూడా వేసేసుకోవాలి. చూడండి, నువ్వులు, సోంపు, డ్రై జింజర్ ఇంకా బాదం ఈ 4 పౌడర్గా చేసి ఇట్లా వేసేసుకుంటున్నాను. మనం ఇంకా డేట్స్ వేసుకోలేదండి. వీటన్నిటిని ఇట్లా ముందుగా అయితే ఈ మిక్చర్ని కూడా ఇట్లా వేసేసాను. లాస్ట్గా ఇంకా మనకి డేట్స్ ఒక్కటే మిగిలిపోయాయి. ఇది మనకి న్యాచురల్ స్వీట్నర్ కదా, దీన్ని విడిగా వేసుకుందాము. ఇది కొంచెం హార్డ్గా ఉంటాయి. సో దానికోసం నేను వేరే విడిగా ఇట్లా వేసుకుంటున్నాను. దీనికి బదులుగా మీరు పటిక బెల్లం కూడా తీసుకోవచ్చు, దాన్ని కూడా వేసుకోవచ్చు. ఈ 2 మిక్స్ చేస్తే కూడా బాగుంటుంది. ఇట్లా నేను మొత్తం ఈ పౌడర్స్ అంతా మిక్స్ అయ్యేలాగా ఇట్లా మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఇందులో మనకి ఇంకా స్వీట్నెస్ కావాలి అని అనుకుంటే క్యాండీ షుగర్ వేసేసుకొని మనం దంచి దీంట్లో కలిపేసుకోవచ్చు. కొద్దిగా నలగొట్టేసి మిక్సీకి వేసుకున్నామంటే మనకి పౌడర్ లాగా వచ్చేస్తుంది. సో దాన్ని మిక్స్ చేసేసుకోవచ్చు. లేదు విడిగా మీ దగ్గర ఆ పౌడర్ ఉందంటే మనం ఒకేసారి పాలల్లో కలుపుకునేటప్పుడు కూడా వేసి కలిపేసుకోవచ్చు అనమాట. సో మేమైతే ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. చూడండి పౌడర్ ఎలా ఉందో, ఇలా ఉండాలన్నమాట. ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని బాగా మూత పెట్టేసామంటే మనకి చక్కగా ఇది ఒక 3 మంత్స్ వరకు మనకి ఉంటుంది. ఏం పాడవదండి, ఎక్కడికి పోదు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. గ్లాస్ బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ వేసేసుకొని మీరు స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. రోజు ఒక 1 గ్లాస్ మిల్క్లో వేసేసి మనం కలిపేసుకోవచ్చు. దీనివల్ల మన బోన్స్ బాగా స్ట్రెంగ్త్ అవుతాయి. ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా చాలా మంచిదండి. ఇలా ఒక 1 గ్లాస్ పాలల్లో ఒక 1 స్పూన్ ఫుల్ స్పూన్ వేసుకొని మంచిగా కలిపేసుకొని తాగేయచ్చు. వామ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు, లేదు హాట్ మిల్క్లో అయినా మనం కలిపేసుకోవచ్చు అనమాట. నేనైతే హాట్ మిల్క్లో వేసేసుకొని ఒక 1 స్పూన్ మొత్తం వేసేసి ఇట్లా మిక్స్ చేసేసుకొని తాగేస్తున్నామండి. చాలా చాలా మంచిదండి. అలాగే ఇది ఎప్పుడు తీసుకోవాలో కూడా చెప్తానని చెప్పాను కదా, ఇది మనం బ్రేక్ఫాస్ట్కి 1 అవర్ ఆఫ్టర్ కానీ, లేదు డిన్నర్కి 1 అవర్ ఆఫ్టర్ కానీ, లేదా స్లీప్కి మనం నిద్రపోతాం కదా, ఆ నిద్రపోయే గంట ముందు తాగామంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే మంచి స్లీప్ కూడా వస్తుందన్నమాట. చూసారా, మేమైతే పాలల్లో కొద్దిగా బటర్లో ఫ్రై చేసిన మకానాన్ని వేసేసుకొని ఇట్లా తాగేస్తున్నాము. మధ్య మధ్యలో ఇవి తగులుతూ ఉంటాయి, తింటూ తాగేస్తామన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
మరి చూసారు కదా ఈ వీడియో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.